ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రీతిలో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అనేవి అందిస్తూ వచ్చారు. అందులో కొంతమంది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు, కొంతమంది తక్కువ కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు. బట్ ప్రతి మ్యాచ్లో అండ్ ఎస్పెషలీ ఫైనల్స్లో కూడా అందరి దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో ఇలా మనం ఆల్రెడీ కొంతమంది గురించి మాట్లాడుకున్నాం, ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకున్నాం మనం. అండ్ బౌలర్ల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే బౌలర్లు లేకుండా ఉన్నారంటే కనుక మనకు ఈ ట్రాఫీ వచ్చేదే కాదు. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ 2 bowlers who have done exceedingly well for Team India. అండ్ హర్షదీప్ అండ్ కుల్దీప్ గురించి ఈ వీడియో. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎప్పటికైనా కూడా దీపాలు అనేవి వెలుగునిస్తాయి. అండ్ ఈ 2 దీపాలు విజయ వెలుగునిచ్చాయి. ఎందుకంటే హర్షదీప్ అండ్ కుల్దీప్ వీళ్ళిద్దరు కనుక సరైన రీతిలో పర్ఫామ్ చేయకుండా ఉండుంటే చాలా గట్టి ఇబ్బంది అయిపోయింది. కుల్దీప్ ఎందుకు అంత స్పెషల్ బౌలర్ అనేది తను కంబ్యాక్ ఇచ్చిన తర్వాత హీ హెస్ డన్ ఎక్సీడింగ్ లెవెల్. ఎప్పుడైతే తన రన్అప్ మారిందో, ఆ తర్వాత తన రిలీజ్ యాక్షన్ అనేది మారిందో, ఇంకొంచెం బెటర్గా రిలీజ్ రావడం, కొంచెం క్విక్కర్గా రిలీజ్ రావడం, లెంగ్స్ ఇంకా బాగా పట్టుకోవడం, దానివల్ల అతను రీడ్ చేయడం చాలా చాలా కష్టమైంది. వన్డే వరల్డ్ కప్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు, ఆ తర్వాత ఐపీఎల్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ అదే ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఎస్, ఫైనల్స్కి వచ్చేసరికి కొంచెం వికెట్లెస్గా వెళ్ళిన సందర్భాలు మీరు మాట్లాడుకోవచ్చు, లేదంటే కనుక క్లాసన్కి మిల్లర్కి వేసిన బాల్ గురించి మీరు మాట్లాడుకోవచ్చు. సో దెర్ ఈజ్ దట్ ఇబ్బంది అనేది కనిపించినా కూడా. బట్ మిగతా 4 మ్యాచ్లు, సూపర్ 8లో 3 మ్యాచ్లు అండ్ అలాగే ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా కుల్దీప్ యాదవ్ హ్యాస్ బీన్ ఫినామినల్. అండ్ కుల్దీప్ యాదవ్ రిసర్జెన్స్ ఏదైతే ఉందో అది 2019, 2020 తర్వాత అతను మళ్ళీ ఒక 2 ఏళ్ళు మళ్ళీ తనకి టైం పట్టింది మళ్ళీ పూర్తి స్థాయిలో రావడానికి. అండ్ ఎప్పుడైతే తన ఎంట్రీ ఇచ్చాడో, ఎప్పుడైతే తన సెటప్ మారింది, తన గెటప్ మారింది, తన అప్రోచ్ మారిందో బౌలింగ్ వేయడానికి, రైట్ హ్యాండర్స్ని లెఫ్ట్ హ్యాండర్స్ని ఇద్దరిని కష్టపెట్టాడు. 2019 బాబర్ ఆజంకి వేసిన డెలివరీ, 2023 జాస్ బట్లర్కి వేసిన డెలివరీ, ఈ 4 ఏళ్లలో లెంగ్త్ అలాగే ఉండింది, ట్రెజెక్టరీ మారింది. ట్రెజెక్టరీ అంటే ఆ బాల్ గాల్లో ఎంతసేపు ఉంది అండ్ ఎంత హైట్లో ఉంది వాటన్నిటి గురించి. పేస్ అది కూడా ఇంపార్టెంట్. సో ఆ తర్వాత అక్కడి నుంచి అతను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి T20 అనగానే లేదా వైట్ బాల్ అనగానే కుల్దీప్ లేకుండా టీం ఎట్లరా బాబు అనేట్టుగా తయారయ్యాడు. ఫస్ట్ 3 మ్యాచ్లు తను ఆడలా. నసావ్ క్రికెట్ కౌంటీలో ఫస్ట్ 3 మ్యాచ్లు జరిగినప్పుడు అతను ఆడలా. ఆ తర్వాత మళ్ళీ కెనడాతో మ్యాచ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఆడే అవకాశం రాలా, వర్షం పడింది కాబట్టి. సో ఫస్ట్ 3 మ్యాచ్లు ఆడలేదు. డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్, బంగ్లాదేశ్ మ్యాచ్, ఆస్ట్రేలియా మ్యాచ్, ఇంగ్లాండ్ మ్యాచ్ అన్నిట్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కీలకమైన మిడిల్ ఓవర్స్లో వస్తాడు బౌలింగ్ చేయడానికి. అండ్ ఇమీడియట్గా పవర్ ప్లే ఇమీడియట్గా తను వస్తాడు. అండ్ అక్కడి నుంచి ఒక 13-14 ఓవర్ దాకా కూడా అతను ఆ మిడిల్ ఓవర్స్లో టక్క వికెట్లు తీస్తాడు. ఇమాజిన్ ఆస్ట్రేలియా మ్యాచ్లో అతను కనుక మిచెల్ మార్ష్ వికెట్, మ్యాక్స్వెల్ వికెట్ తీయకుండా ఉంటే ఏమయ్యేది? సరే, మిచెల్ మార్ష్ వికెట్ అక్షర్ పటేల్ క్యాచ్ వల్ల వచ్చిందనుకుంటే, మరి మ్యాక్స్వెల్ వికెట్ పూర్తిగా బాల్ని ట్రెజెక్టరీలో బీట్ చేశాడు. ఏదో ఫ్లైట్ వస్తుందేమో అనుకున్నాడు, ముందుకెళ్ళాడు, బాల్ ముందే పడింది, మ్యాక్స్వెల్కి బ్యాట్ ఊపేశాడు, ఎందుకంటే ఈ వెంట్ త్రూ ద షాట్. అండ్ దాంతో అక్కడ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఆ 2 వికెట్లు పడ్డాయి. అండ్ అఫ్కోర్స్ ఆ తర్వాత ప్రెషర్ పెట్టడానికి బాగా హెల్ప్ అయింది. బుమ్రా వచ్చి కూడా హెడ్ వికెట్ తీశాడు. సో కీలకమైన సమయంలో ఎక్కడెక్కడైతే వీళ్ళ వికెట్లు కావాలనుకుంటూ వచ్చాడో అక్కడ కుల్దీప్ యాదవ్ వచ్చి వికెట్ తీశాడు. ఎస్, ఇంగ్లాండ్తో సెమీఫైనల్ కూడా అక్షర్ పటేల్ యాక్చువల్గా డ్యామేజ్ స్టార్ట్ చేశాడు. బట్ ఇంకొంచెం ఏదైనా యాక్షన్ ఉంటుందో, ఇంకొంచెం రెసిస్టెన్స్ చూపిస్తారా అనుకునే లోపల అక్కడ మళ్ళీ కుల్దీప్ యాదవ్ వచ్చి వికెట్లు తీశాడు. అండ్ కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ మీద కూడా చాలా బాగా వర్క్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతను ఒక టెస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. అండ్ అవసరం వచ్చినప్పుడల్లా కూడా బ్యాట్తో, ఇంగ్లాండ్తో వన్డే వరల్డ్ కప్లో మ్యాచ్లో కూడా అతని దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. బ్యాటింగ్ మీద కూడా వర్క్ చేశాడు. 4లు 6లు కొట్టడం కొంచెం కష్టమే, కానీ ఈ కెన్ స్టిల్ లాస్ట్లో ఒక 2 ఓవర్స్లో 2 వికెట్లు ఉన్నాయంటే కానీ ఆడగలడు. స్టిల్ ఒక 10-12 రన్లు తీసుకొచ్చే స్తోమత, కెపాసిటీ, కేపబిలిటీ అతని దగ్గర ఉంది. అండ్ అందుకే ఒక మల్టీ కాంట్రిబ్యూటింగ్ క్రికెటర్గా ఎదుగుతూ వచ్చాడు. అండ్ మైండ్ దట్ క్యాచ్, ఎంత కష్టమైన స్థితిలో డికాక్ వికెట్ కనుక అతను క్యాచ్ పట్టకుండా ఉండుంటే, క్యాచ్ డ్రాప్ అయ్యింటే గోల్ అయిపోయింది. హీ హాస్ బిన్ వెరీ గుడ్ ఫీల్డర్ కూడా. సో అన్ని విధాలుగా కూడా కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ యూ ఫీల్ ప్రౌడ్ కదా. అంటే నేను కుల్దీప్ యాదవ్ ఒక జర్నీ చూసిన తర్వాత 2019లో నేను చెప్పాను దట్ దిస్ గై టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడాలని చెప్పి. ఆడాడు కూడా అతను. ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యాచ్లోనే ఆడాడు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆడినప్పుడు ఆయన కామెంటరీ చెప్తున్నప్పుడు కూడా మాట్లాడా. లక్ష్మణ్ శివరామకృష్ణ గారితో ఇంటర్వ్యూ కూడా చేశాను కుల్దీప్ యాదవ్ గురించి, ఎందుకు అతను ఒక మంచి బౌలర్ అవ్వగలడు రెడ్ బాల్తో అని కూడా. సో అలాంటి ప్లేయర్, అన్ని ఫార్మాట్స్ ఆడగలిగే ప్లేయర్ మళ్ళీ కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుందా ఏంటి పరిస్థితి అనుకుంటున్న సమయంలో హీ వర్క్డ్ ఆన్ హిస్ గేమ్.
ఒక ఐపీఎల్ గేమ్లో మోయిన్ అలీ అతను కొట్టిన తర్వాత కాన్ఫిడెన్స్ మొత్తం షాటర్ అయిపోయిన తర్వాత వదలకుండా ఎట్లా బాగా బౌలింగ్ చేయగలగాలి, లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైతే నా మీద అటాక్ చేయడానికి వస్తున్నారో వాళ్ళని ఎట్లా కట్టడి చేయాలనే దాని మీద వర్కౌట్ చేశాడు. చాలామంది లెఫ్ట్ హ్యాండర్ వికెట్లు తీశాడు ఈ వరల్డ్ కప్లో. సో ఫెంటాస్టిక్ జర్నీ కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి. ఫైనల్స్లో అతని కాంట్రిబ్యూషన్ ఏంటి అనుకోకండి, ఒక ఇంపార్టెంట్ క్యాచ్ పట్టాడు. అది జాగ్రత్తగా గమనించాలి, చాలా చాలా ఇంపార్టెంట్ క్యాచ్ అది. 2 ఓవర్లు బాగానే కూడా వేసాడు, లాస్ట్ ఓవర్లో బాగా రన్స్కి వెళ్ళిపోయాడు. కానీ అదర్వైజ్ 2 overs ఈ బౌల్డ్ వెల్, 1 over యావరేజ్, 1 over వెరీ పువర్. అదొకటి కనిపించింది కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి. అండ్ హర్షదీప్ సింగ్ ఇండియాకి సంబంధించి అసలు ఒకవైపు బుమ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంటే బుమ్రా తన పని తాను చేసుకునేట్టుగా ఉండాలని చెప్పేసి ఇక్కడ అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేశాడు. ఫస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్కి బాల్ ఎందుకు ఇస్తారంటే మోర్ ఆఫెన్ దెన్ నాట్ అతను వికెట్ తీస్తాడు. ఫైనల్లో కూడా మార్కన్ వికెట్ తీశాడు, వచ్చి తర్వాత క్వింటన్ డికాక్ వికెట్ తీశాడు. ఆ తర్వాత పెనల్టీ ఓవర్ 19th over వేసాడు, కష్టమైన ఓవర్ అది. అండ్ దాంతో అక్కడ డేవిడ్ మిల్లర్ని స్ట్రైక్లోకి తీసుకురాకుండా వెనకాలే ఉంచగలిగాడు. మిల్లర్ వచ్చినా కూడా పెద్దగా డ్యామేజ్ జరగకుండా కాపాడుకోగలిగాడు. సో ఆ లాస్ట్ ఓవర్లో ఏంటి అసలు 4-5 runs ఇవ్వడం ఏంటి, అండ్ దాంతో ఇబ్బంది కలగజేయడం ఏంటి. ఒక 4 overలో 26 కావాల్సినప్పుడు హార్దిక్ పాండ్యా బాగా అక్కడ వికెట్ తీశాడు. ఆ తర్వాత బుమ్రా వచ్చి కంటైన్ చేశాడు. 2 overs 20, 1 over 16 దాకా తీసుకురాగలిగాడు. సో హర్షదీప్ అన్ని విధాలుగా కూడా చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాచ్లో కొంచెం తడబాటు కనిపించింది, అటు ఇటు వేసే ప్రయత్నం చేశాడు ఐర్లాండ్కి అగేన్స్ట్గా. ఆ తర్వాత పాకిస్తాన్కి అగేన్స్ట్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ తర్వాత లాస్ట్లో వచ్చి వికెట్లు తీశాడు. బట్ అగైన్ అతని దగ్గర నుంచి కూడా సూపర్ 8 విషయం రాగానే స్టార్టెడ్ టేకింగ్ వికెట్స్. వార్నర్ని అవుట్ చేశాడు ఫస్ట్ ఓవర్లో, ఎలా అవుట్ చేశాడో చూసాం. అది చాలా అద్భుతమైన రీతిలో ఆ వికెట్ అనేది దోహదపడింది. ఆ తర్వాత కూడా వచ్చాడు లాస్ట్లో బౌలింగ్ వేయడానికి, అక్కడ మంచి స్వింగ్ అనేది రాబట్టాడు. ఇనీషియల్గా ప్రతి మన వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్ కూడా ఇనీషియల్గా ఒక 2-3 overs స్వింగ్ అనేది లభించింది. అంటే హర్షదీప్ వేసే 2 overs స్వింగ్ లభించింది. 4వ ఓవర్ తర్వాత స్వింగ్ అనేది లభించలేదు. దట్ ఈస్ వన్ రోహిత్ శర్మ కూడా ప్యాటర్న్ బ్రేక్ చేసి అక్షర్ పటేల్ని తీసుకురావడం, హార్దిక్ పాండ్యాని తీసుకురావడం చేశాడు. ఆ ఫస్ట్ 3 overs బాల్ స్వింగ్ ఉంటుంది అని చెప్పేసి హర్షదీప్ సింగ్కి ఫస్ట్ ఓవర్ ఇచ్చాడు. జనరలీ హూజ్ యర్ బెటర్ బౌలర్, హూజ్ యర్ బెస్ట్ బౌలర్, హూజ్ యర్ గో టు బౌలర్ బుమ్రా. కానీ బుమ్రాకి ఫస్ట్ ఓవర్ ఇవ్వకుండా సెకండ్ ఓవర్ ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే 3 overల తర్వాత స్వింగ్ వెళ్ళిపోతుంది. హర్షదీప్ సింగ్ 2 overలు వేశాడంటే కనుక బాల్ అటు ఇటు 2 వైపులో తిప్పగలడు అని చెప్పి నమ్మకం ఉంచాడు. హర్షదీప్ సింగ్ సెడ్, థ్యాంక్ యూ బాస్, నాకు స్వింగ్ అయ్యే బాల్ ఇచ్చావు, నేను చూపిస్తాను, ఇప్పుడు నా తడాకా చూపిస్తా అన్నాడు. నిజంగానే తడాకా చూపించాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా ఇన్ఫాక్ట్ కొంచెం బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేసే పనులు చేసేట. అండ్ ఆఫ్ఘనిస్తాన్తో కానీ, బంగ్లాదేశ్తో కానీ, ఆస్ట్రేలియాతో కానీ, ఇంగ్లాండ్తో కానీ కీలకమైన బౌలింగ్. ఇంగ్లాండ్తో జాస్ బట్లర్ అతని మీద కొంచెం ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేశాడు, కాదనట్లేదు. బట్ స్టిల్ అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా మళ్ళీ ఈ కేమ్ బ్యాక్ అండ్ టుక్ వికెట్స్. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే హర్షదీప్ సింగ్ అస్సలు పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకుంటాడు. 2007లో ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండేవాడు ఆర్పీ సింగ్ అని. అక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ తయారైంది. 2 overలో 18-17 కొట్టాలి. ఆర్పీ సింగ్ వికెట్ తీశాడు, 4 runs మాత్రం ఇచ్చాడు. 4వ run కూడా లాస్ట్లో ఎడ్జ్ తగిలిపోయింది బయటికి. అండ్ ఆర్పీ సింగ్ కూడా మొత్తం ఆ వరల్డ్ కప్ త్రూ అవుట్ కూడా హీ వాజ్ అవర్ బెస్ట్ బౌలర్. హర్షదీప్ సింగ్ ఇక్కడ ద బెస్ట్ బౌలర్. స్వింగింగ్ బోత్ వేస్, ఎడ్జ్లు రప్పించాడు, స్లిప్పుల్లో క్యాచ్లు తెప్పించాడు. అండ్ స్వింగ్ అయిపోయింది అనుకున్న సమయంలో 14th, 15th overలో వచ్చి కట్టుదిట్టమైన ఓవర్లు వేశాడు. అండ్ ఆ ప్రెషర్ అనేది అలాగే మెయింటైన్ చేసేలాగా చూశాడు. లాస్ట్ ఓవర్లో కూడా ఎక్కడ రన్స్ లీక్ చేయలేదు. మనం హర్షదీప్ సింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ ఐపీఎల్ ముందు కూడా ఏంటబ్బా హర్షదీప్ T20 ఫామ్ ఇలా ఉందని మాట్లాడుకున్నాం. ఏషియన్ గేమ్స్, ఏషియా కప్ కాదు, ఏషియన్ గేమ్స్కి వెళ్ళినప్పుడు కూడా తను చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు, అనవసరంగా స్లోవర్ బాల్ చేస్తున్నాడు ఏంటి అనుకున్నాం. సౌత్ ఆఫ్రికాలో జరిగిన T20లో కూడా వాట్ ఈస్ హర్షదీప్ సింగ్ డూయింగ్, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ కావాలి అతనికి, బౌలింగ్ కోచ్ వెళ్ళి చెప్పాలి అతనికి, మనమే మాట్లాడుకున్నాం. 1 dayలో బాగా బౌలింగ్ చేశాడు, రైట్, కొంచెం రిథంలోకి వస్తున్నాడు అనుకున్నాం. ఐపీఎల్లో మళ్ళీ కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేశాడు, రన్స్కి వెళ్ళాడు, బట్ వికెట్లు తీసుకుంటూ వచ్చాడు. హర్షదీప్ సింగ్ ఇన్ దిస్ ఐపీఎల్ వాజ్ నోవేర్ క్లోజ్ టు వాట్ హర్షదీప్ సింగ్ వాజ్ లాస్ట్ ఇయర్. 2023 ఐపీఎల్లో హర్షదీప్ సింగ్ వాజ్ వెరీ గుడ్. 2024కి వచ్చేసరికి మెల్లగా ఆ ఫామ్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ మెల్లమెల్లగా వాజ్ గెట్టింగ్ ఇన్ టు దోస్ వికెట్స్. బట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బాల్ స్వింగ్ చేయగలడు. అండ్ అతనికి 19th over 20th over ఫోబియాలు కూడా వచ్చి బాగా రన్లకు కూడా వెళ్ళాడు. లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు అతను బౌలింగ్ చేశాడు, పాకిస్తాన్ మీద బాగా బౌలింగ్ చేశాడు, అందరి మీద బాగా బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్ వాళ్ళు కొంచెం అతను రిథం అప్సెట్ చేయడానికి వచ్చారు, ఆడేశారు, అతన్ని ఆడేశారు, భూమిని ఆడేశారు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి లేదు, దిస్ ఈజ్ మై గేమ్ అనుకున్నాడు. మార్కరమ్ వికెట్. అండ్ ఆ తర్వాత క్వింటన్ డికాక్ చాలా టఫ్ ఓవర్ వేయడానికి వచ్చాడు, వెరీ వెరీ టఫ్ ఓవర్ వేయడానికి వచ్చాడు అక్కడ. అండ్ అక్కడ వికెట్ రాకుండా ఉన్నాడు, గోల్ అయిపోయింది. ఆ వికెట్ వచ్చిన తర్వాత గోల్ అయింది, అది వేరే విషయం. బట్ ఫస్ట్ అయితే ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయగలిగాడు. సో ఈ పార్ట్నర్షిప్ బ్రేకర్గా హర్షదీప్ సింగ్ రావడం, న్యూ బాల్తో హర్షదీప్ వికెట్ తీసుకోవడం, మోర్ ఆఫ్ ఎన్ అన్నాడు ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసుకుంటూ ఉండడం, అండ్ అది చాలా అద్భుతమైన రీతిలో వర్కౌట్ అయింది. అండ్ ఇద్దరు పేర్లు కూడా చూడండి, కుల్దీప్ అంటే ఏంటి అంటే కనుక
కుల్ అంటే మనం అనుకున్నట్టుగా కులం గిలం అనేది కాదనమాట. కమ్యూనిటీ అనగానే మనం కాస్ట్ వేసేయకండి ఇక్కడ. ఇట్స్ అబౌట్ కుల్దీప్ అనేసరికి ఒక మానవ జాతి అందరికీ కూడా ఒక లైట్ ఇచ్చే ఒక వ్యక్తి అనమాట. బేసికలీ అది హ్యూమన్ రేస్ అంతటికీ కూడా ఒక సన్మార్గంలో చూపించేదాన్ని కులదీపం అంటారు. అదే కులదీపం కులదైవం అట్లాగే అన్నీ వచ్చాయి. అతనేమో ఇండియన్ క్రికెట్ టీంకి ఒక గైడింగ్ లైట్గా తయారాడు మిడిల్ ఓవర్స్లో. హర్ష్ అంటే ఆకాశాన్ని వెలుగుమయం చేసే ఒక ప్లేయర్గా ఒక పేరు అనేది హర్షదీప్. సో ఇతను ఇక్కడ మనం గెలుపు బాటలో వచ్చే విధంగా ఇతని దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేస్తే, వెలుగునిచ్చే ప్రయత్నం చేస్తే, మన జెండా రెపరెపలాడుతూ ఆకాశం అంతా కూడా ఆక్యుపై చేసే విధంగా అక్కడ మార్గం అనేది హర్షదీప్ వేసాడు. సో ఇటువంటి రీతిలో వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఈ పర్ఫార్మెన్స్ వచ్చింది. వీళ్ళిద్దరిని క్లబ్ చేసి ఒక వీడియోలో పెట్టా. బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ అప్స్ అండ్ డౌన్స్. ఇద్దరికి కూడా ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ ఇయర్ హర్షదీప్ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఎట్లాగో వెళ్ళిపోయాడు. కుల్దీప్ అంతకు ముందు సంవత్సరం వెళ్ళిపోయాడు. కానీ ఇద్దరికిద్దరు మళ్ళీ వర్క్ దేర్ వే అవుట్ అండ్ సెలెక్టర్స్ ట్రస్ట్ గెలుచుకున్నారు. కోచ్ వాళ్ళని బ్యాక్ చేశాడు. క్యాప్టెన్ అయితే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. బాస్ నువ్వు ఉన్నావు రాజా, నువ్వే నాకు వికెట్లు తెప్పించేదని చెప్పాడు. అండ్ దాంతో వాళ్ళు లాల్ బాగ్చా రాజాని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయాలి. అండ్ దాంతో ఇక్కడ ఇండియాకి బౌలర్స్ విన్ టోర్నమెంట్స్ మనం మాట్లాడుతూ ఉంటాం. బుమ్రా, హర్షదీప్ వీళ్ళిద్దరికి 32 వికెట్లు తీశారు. కుల్దీప్ కూడా ఆల్మోస్ట్ డబుల్ ఫిగర్స్లో చేరాడు. అక్షర్ పటేల్ కూడా అద్భుతమైన రీతిలో ఆడాడు. అతను కూడా బ్యాటింగ్ దా కూడా బాగా ఆడాడు. జడేజా పెద్ద కాంట్రిబ్యూషన్ లేకపోయినా స్టిల్ హీ వాజ్ దేర్. హార్దిక్ పాండ్యా డబుల్ ఫిగర్స్లో వికెట్లు ఉన్నాయి. సో ఆఫ్ యువర్ 5-6 బౌలర్స్ మీ దగ్గర 4 ఇఫ్ దే ఆర్ ఇన్ డబుల్ ఫిగర్స్ వికెట్లు తీసుకోవడంలో, దెన్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు విన్ ద టోర్నమెంట్. అండ్ అదే కనిపిస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు చెప్పేదే బౌలర్స్కి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ప్రొడ్యూస్ బౌలర్స్. వాళ్ళకి ఆ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ చేయించాలి, వాళ్ళకి టర్ఫ్ వికెట్లు అనాలి, నెట్ అనాలి, ప్రాక్టీస్ చేయించాలి, వాళ్ళకి ఇంజరీ రాకుండా మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలి. మళ్ళీ NCNR MRF పేస్ అకాడమీ అనేది అప్పుడు ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో జెన్యూన్ బౌలర్ వస్తాడా, లాంజివిటీ ఉంటుందా అనే డౌట్లు వస్తూ వచ్చాయి. చాలా రోజుల తర్వాత జహీర్ ఖాన్ వచ్చిన తర్వాత వావ్ అనుకున్నాం, RP సింగ్ వావ్ అనుకున్నాం. బట్ అతని కెరీర్ ఇంజరీస్ కారణంగా కట్ షార్ట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఎల్ బాలాజీ కానివ్వండి, ఇర్ఫాన్ పఠాన్ కొంచెం ఎక్కువ ఆడినా అతను కూడా ఇంజరీ కారణంగా ఆ తర్వాత ఫామ్ పోయింది. ఆ తర్వాత సెలెక్టర్స్ అండ్ అలాగే అప్పుడున్న క్యాప్టెన్ కూడా అతను సరైన రీతిలో చూడలేకపోయారు. ధోని ఇన్ఫ్యాక్ట్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ ఇర్ఫాన్ పఠాన్ ఆ సమయంలో. సో ఒక బౌలర్కి పూర్తి స్థాయి నమ్మకం కానీ ఒక లాంగ్ రన్ కానీ ఇవ్వడం కష్టం ఎప్పుడున్న పరిస్థితుల్లో కూడా. అలాంటి వాళ్ళు గోయింగ్ దేర్ అండ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ మిరకల్స్, డెఫినెట్లీ ఇట్స్ హై ఫర్ ఎవ్రీబడి. అందుకే హర్షదీప్ అండ్ కుల్దీప్కి